గట్ బ్యాక్టీరియా అనేది మనకి ఎన్నో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేటువంటివి పేగుల్లో ఉంటాయి. ఈ బ్యాక్టీరియా మన తీసుకున్న ఆహారంతో కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేయడము, ఆ రసాయనాల వల్ల మనకి అనేక రకమైన మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క పేగుల యొక్క ఫంక్షన్ కానీ, లివర్ ఫంక్షన్ కానీ, ఈ యొక్క బ్రెయిన్ ఫంక్షన్ కానీ, ఇవన్నీ కూడా పేగుల్లో బ్యాక్టీరియా మెటబాలిజం జరిగి వాటిల్లో వచ్చే వివిధ రకాల కెమికల్స్ వల్ల ఈ యొక్క ఫంక్షన్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. సో గట్ బ్యాక్టీరియాలో చెడు బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా రెండు రకాలుగా ఉంటాయి. సో హెల్తీ గట్ బ్యాక్టీరియా బాగున్నప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి. సో గట్ బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా మారినప్పుడు ఈ యొక్క లివర్ ప్రాబ్లం పెరగడం కానీ, ఆల్కహాలిక్స్లో మెమరీ ఫంక్షన్స్ కూడా ఎఫెక్ట్ కావడము, ఇవన్నీ కూడా గట్ బ్యాక్టీరియాతోటే మిళితమై ఉంటాయి. సో మంచి గట్ బ్యాక్టీరియా పెంపొందించుకోవడం అంటే చిన్నపిల్లలకి అవసరమైన మేరకే యాంటీబయాటిక్స్ వాడడము, మరియు మందులు ఎక్కువగా వాడకుండా ఉండడము, న్యాచురల్ ఫుడ్ ఉడకబెట్టిన కూరగాయలు, ఫ్రూట్స్, పెరుగు ఇవన్నీ ఎక్కువగా వాడుకోవడము, ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారము అవన్నీ ఆపడము, మరియు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, వీటన్నిటి ద్వారా మనం హెల్తీ గట్ బ్యాక్టీరియా పెంపొందించుకోవచ్చును.